ఏంటంటే నాకు మంచి కొత్తిమీర దొరికింది, చాలా ఫ్రెష్గా ఉంది. పొద్దున్న నుంచి చూస్తుంటే అసలు పచ్చిది తినేయాలన్నంత బాగుంది కొత్తిమీర. అందుకని దీంతో పాటు మంచిగా ఫ్రెష్ టమాటాలు ఉన్నాయి నా దగ్గర, అట్లాగే పచ్చిమిరపకాయలు ఉన్నాయి. అయితే వీటితోటి పచ్చడి చేసుకొని తిందామనిపించింది. నూనె లేకుండా కూడా చేసుకోవచ్చు మనము. నాకైతే పైనుంచి పోపులు అవన్నీ కూడా పెద్ద ఇష్టంగా ఏమి ఉండవు. కాకపోతే ఇది ఇట్లా కూడా దంచుకొని తినేయచ్చు పచ్చిది, చాలా బాగుంటుంది. నేను చూపెడతా ఉండండి వితౌట్ ఆయిల్ తోటి. మనకేం పెద్ద ఎక్కువ ఆయిల్ పట్టదు, ఏం పట్టదు, కానీ బాగుంటుంది. కాకపోతే కొంచెం ఆయిల్ వేయకపోతే ఎవరు తినరు కదా. నేనైతే మామూలుగా 2 వేయించేసి పచ్చి కొత్తిమీరనే వేసి నూరుతాము. పచ్చి కొత్తిమీర కారం కూడా నూరుకుంటాము. నేను తీసుకున్నది పచ్చిమిరపకాయలేనండి. యాజ్ యూజువల్గా నేను ఎండుమిర్చి అవి తినను, ఇంకా డాక్టర్ గారు అన్నారు కాబట్టి. అందుకని పచ్చి కొత్తిమీర, టమాటాలు, మీకు పచ్చిమిరపకాయలు, కొంచెం ఉప్పు, పసుపు. వీటి తర్వాత నేను మళ్ళీ మీకు ఏం చేయాలో చూపెడతాను. చూడండి, నేనైతే డైరెక్ట్ పచ్చిమిరపకాయలు ఇవి అలా కడిగేసి వేసేస్తున్నాను. నేనైతే కట్ చేయట్లేదు, ఇవి అలానే వేసేస్తున్నా. ఇది చాలా రుచిగా ఉంటుందండి. మీరు కట్ చేసి వేసిన దానికంటే కట్ చేయకుండా ఇలా వేసుకొని చూడండి, చాలా బాగుంటుంది. ముక్కలుగా వేసినప్పుడు ఒక్క చుక్క నూనె వేసుకోవచ్చండి, ప్రాబ్లం లేదు. ముక్కలుగా కట్ చేసినప్పుడు మాత్రం ఈ కొంచెం ఆయిల్ కూడా మీరు వేయాల్సిన పని లేదు. ఎందుకంటే ఇది వీటికి అతుక్కుంటుంది కాబట్టి ఒక్క చుక్క వేస్తున్నాను నేను, అంతే. అంతకంటే ఇంకెక్కువ అనవసరం. ఒక్క నలుసు సాల్ట్ వేసేసి మూత పెట్టేద్దాం. నేను ఈ మాత్రం కొత్తిమీర తీసుకున్నానండి. దీన్ని శుభ్రంగా కడిగి, ఫస్ట్ కొత్తిమీర ఇలానే కడిగేసేయాలి. కడిగేసిన తర్వాతనే కట్ చేసుకోవాలి. ఎందుకంటే కట్ చేసిన తర్వాత మీరు ఈ మట్టి ఇదంతా పోవాలి అంటే మీరు కొత్తిమీర నీళ్ళల్లో వేస్తారు. వేసిన తర్వాత దానికి అంత రుచి అది ఉండదు. ఫస్ట్ ఇలానే కడిగేసుకున్న తర్వాత శుభ్రంగా పోయిన తర్వాత కొంచెం ఆరబెట్టేసి ముక్కలు చేసుకోండి. అప్పుడు మట్టి ఏమీ ఉండదు. అందుకని నేను ఇప్పుడు ఇలానే కడిగేసేస్తున్నా. కడిగేసాక కట్ చేసి పెట్టుకుంటాను. ఇలా అవుతే చాలండి, ఈ మాత్రం వేగితే చాలు. ఇది చల్లారిన తర్వాత పచ్చడి చేద్దాం. ఇది చల్లారిందండి, నేను బ్లెండర్లో వేసుకుంటున్నాను. రోట్లో ఉంటే రోలు, లేకపోతే మిక్సీ, మీ ఇష్టం, కానీ మెత్తగా చేయొద్దు. నేను మటుకు బ్లెండర్లో వేస్తున్నాను. ఇది కొంచెం సాల్ట్ వేస్తున్నాను. ఇందాక మనం కొంచెమే వేసుకున్నాము, ఇప్పుడు చూసి వేసుకోండి సాల్ట్. ఇలా చాలండి. ఇలా కొంచెం కచ్చా పచ్చాగా చేసుకుంటే బాగుంటుంది. ఈ మాదిరి చాలు. ఇప్పుడు ఇందులో కొత్తిమీర వేసుకుందాం. కొత్తిమీర వేస్తున్నానండి. ఒక చుట్టూ తిప్పి తీస్తే చాలు, ఇంకా కలవడానికి అంతే. ఇది మెత్తగా అవ్వకూడదు. అయిందండి మన పచ్చడి, చాలా బాగుంటుంది. మీకు ఇష్టం ఉంటే పోపు వేసుకోండి, వేసుకోవద్దని నేనేమంటలేదు. కాకపోతే అసలు నాకు పోపు వేసుకోకుండా ఇష్టం ఈ పచ్చడి. మీరు వేడివేడి అన్నంలో ఇది వేసుకొని కొంచెం పల్లి నూనె అన్న పైనుంచి, లేదా నువ్వుల నూనె కానీ, లేదా నెయ్యి కానీ, ఎంత బాగుంటుందో దీనిలో అయితే. మీకు ఏమొద్దండి, సింపుల్. అసలు మనకు ఆయిల్ తగ్గించుకొని తినాలి అని అనుకున్నప్పుడు మనకు ఇలాంటివే చేసుకొని తినాలి. నాకైతే చాలా నచ్చింది ఈ పచ్చడి. నేను ఇలాగే మా అమ్మ వాళ్ళు చేసేవాళ్ళు. అసలు వాళ్ళు పాత రోజుల్లో గానుగ నూనె ఒక్క స్పూన్ ఆయిల్ తోటి పోపు వేసేవాళ్ళు, వాళ్ళు ఇంగు వేసి. కానీ ఇప్పుడు బాగా నూనెలు, రిఫైండ్ ఆయిల్, ఫ్రీడమ్ అని ఇంకేవేవో వస్తున్నాయి ఆయిల్స్. అవన్నీ వాడద్దు అసలు. ఎంత తినకుండా ఉంటే అంత మంచిది. కానీ ఇది వేసుకొని కొంచెం పల్లి నూనె కానీ, నెయ్యి కానీ, నువ్వుల నూనె కానీ అన్నంలో, వేడివేడి అన్నంలో వేసుకొని పచ్చడి తిని నాకు మాత్రం కామెంట్స్ చేయండి. ఎట్లా ఉందో పచ్చడి చెప్పండి. వితౌట్ ఆయిల్తో చేసే పచ్చళ్ళు మీరు ముక్కలు కనుక కట్ చేసి వేసుకుంటే టమాటోస్ నూనె అక్కర్లేదు. ఇలా కాయలుగా వేస్తే ఒక చిన్న స్పూన్ వేయండి చాలు. చిన్న స్పూన్, ఉండి లేనట్టుగా వేయండి, అంతే. మరి బాగుంటుంది. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, వాళ్ళు చేయండి. కామెంట్స్ పెట్టండి, ఎలా ఉందో చెప్పండి. మన ఆరోగ్యం మన చేతుల్లోనే ఉంది కాబట్టి మనం ఇలాంటి వాటన్నిటిని అలవాటు చేసుకొని తినాల్సిందే, తప్పదు. కాకపోతే చూడండి, చాలా బాగుంటుంది. మీరు చేసుకొని తిని నాకు చెప్పండి, ఓకేనా? మళ్ళీ మరో రెసిపీతో మీ ముందుకు వస్తాను. ఇది మాత్రం నాకు చెప్పాలి, కామెంట్స్ చేయాలి. అసలు ఎలా ఉంది ఏమిటి అనేది మీకు తెలియాలి కాబట్టి నేను ఇచ్చేస్తున్నా. రేపు మొత్తం పచ్చి కొత్తిమీరతోనే మీకు అసలు వేరే చాలా వెరైటీలు చేసుకోవచ్చు వితౌట్ ఆయిల్ తోటి. నేను రోజు ఒక వెరైటీ పెడతాను మీకు, చూడండి ఎలా ఉందో చూసి చెప్పండి.
మన ఆరోగ్యం మన చేతుల్లోనే. సబ్స్క్రైబ్ చేసి లైక్స్ ఇవ్వండి, కామెంట్స్ పెట్టండి. ఓకేనా? బాయ్, ఉంటాను.